ఇంగ్లీష్ లెర్నింగ్ యాస్పిరెంట్స్కి స్వాగతం. జనరల్గా మనం మన ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ వీక్ వస్తున్నాడు, వస్తాడు అని ఒక రెండు ఎక్స్ప్రెషన్స్ ఉపయోగిస్తాం తెలుగులో. వస్తున్నాడు, నెక్స్ట్ వీక్, వస్తాడు, రాబోతాడు అనేటువంటిది. కానీ ఇంగ్లీష్లో దాన్ని 4 రకాలుగా 4 టెన్సెస్లో ఉపయోగించవచ్చు. దేన్ని? నియర్ ఫ్యూచర్ అంటే త్వరలో జరగబోయేటువంటి పనిని 4 టెన్సెస్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఇంగ్లీష్లో. ఏ విధంగానే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ది ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ ప్రైమ్ మినిస్టర్ వస్తాడు. ప్రజెంట్ టెన్స్ ఇది, మనకు తెలిసే విషయం. ప్రజెంట్ ఇండెఫినెట్ అంటాం. ప్రజెంట్ ఇండెఫినెట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అలాగే చెప్పచ్చు. లేదా ది ప్రైమ్ మినిస్టర్ ఈస్ విజిటింగ్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్. ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ వీక్ వస్తూ ఉన్నాడు అంటే ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్లో కూడా అదే ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. మనం ప్రజెంట్ టెన్స్లో అయినా చెప్పొచ్చు, ప్రజెంట్ కంటిన్యూస్లో అయినా కూడా చెప్పొచ్చు. మూడోది, ది ప్రైమ్ మినిస్టర్ విల్ విజిట్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్. విల్ విజిట్, ఇక్కడ ఈజ్ విజిటింగ్ అంటే టెన్సెస్లో నేర్చుకున్నాం మనం. ప్రజెంట్ కంటిన్యూస్కి సబ్జెక్ట్ తర్వాత ఈజ్ కానీ ఆర్ కానీ వస్తుంది, ప్లూరల్ అయితే ఆర్. ఈజ్ విజిటింగ్ వర్బ్కి ఐని చేరుస్తాం, ప్రజెంట్ కంటిన్యూస్ అంటాం దాన్ని. ఫ్యూచర్ అంటే సింపుల్ ఫ్యూచర్లో విల్ విజిట్, షల్ కమ్, ఐ షల్ డూ, హీ విల్ కమ్, హీ విల్ డూ అంటాం. ఆ విధంగా ది ప్రైమ్ మినిస్టర్ విల్ విజిట్ హైదరాబాద్ అండ్ నెక్స్ట్ వీక్, ఇది సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లాగా సింపుల్ ఫ్యూచర్ ఇలాగా కూడా ఉపయోగించవచ్చు. ది ప్రైమ్ మినిస్టర్ విల్ బి విజిటింగ్ హైదరాబాద్. విల్ బి విజిటింగ్, ఆ స్ట్రక్చర్ మనకేం చెప్తుంది? విల్ అంటే ఫ్యూచర్ని చూపిస్తుంది. తర్వాత బీ ఫామ్ పెట్టి బీ పెట్టి వర్బ్కి ఐఎన్జీ చేరిస్తే ఫ్యూచర్ కంటిన్యూస్ అయింది. ప్రైమ్ మినిస్టర్ విల్ బి విజిటింగ్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ అతను వస్తున్నాడు అంటే ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్. స్ట్రక్చర్ ఫ్యూచర్ కంటిన్యూస్. కానీ ఈ 4 ఎక్స్ప్రెషన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తున్నాడు, నెక్స్ట్ మంత్ ఆర్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చిలో వస్తున్నాడు. లేదు పోస్ట్ పోన్ అయింది. ది ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ హైదరాబాద్ ఇన్ ఏప్రిల్ 2026 అంటాం. లేదా ప్రైమ్ మినిస్టర్ ఈజ్ విజిటింగ్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్ అనొచ్చు. అలాగైనా చెప్పచ్చు, లేదు ఎలాగైనా చెప్పచ్చు. ది ప్రైమ్ మినిస్టర్ విల్ విజిట్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్ అయినా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అంటే ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్, త్వరలో, ఫ్యూచర్లో, షార్ట్ ఫ్యూచర్లో జరగబోయేటువంటి పనిని మనం ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పొచ్చు, ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పొచ్చు, సింపుల్ ఫ్యూచర్లో చెప్పొచ్చు, ఫ్యూచర్ కంటిన్యూస్లోనూ చెప్పచ్చు. అర్థం అన్నిటికీ ఒకటే. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ విజిటింగ్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇన్ ఏప్రిల్. లేదు టుమారో అనుకుందాం, టుమారో కూడా నియర్ ఫ్యూచరే కదా. ఆర్ ప్రైమ్ మినిస్టర్ విల్ బి విజిటింగ్ అనొచ్చు, ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్ అనొచ్చు. అన్నిటికీ మీనింగ్ ఒకటే. ఏంటది? నియర్ ఫ్యూచర్. ఇప్పుడు ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం దాంతో పాటుగా. మై సన్ అపియర్స్ ఫర్ సివిల్ ఎగ్జామ్స్ షార్ట్లీ. షార్ట్లీ అంటే అది కూడా నియర్ ఫ్యూచరే కదా. నా కొడుకు నెక్స్ట్ త్వరలో, లేదా నెక్స్ట్ మంత్, లేదా నెక్స్ట్ వీక్ ఏప్రిల్లో సివిల్ ఎగ్జామ్స్ అపియర్ అవుతున్నాడు, లేదా ఈజ్ అటెండింగ్ అన్ ఇంటర్వ్యూ. హీ విల్ అటెండ్ అన్ ఇంటర్వ్యూ, హీ విల్ బి అటెండింగ్ అన్ ఇంటర్వ్యూ అని ఏ టెన్స్లో, ఈ 4 టెన్సెస్లో ఏది చెప్పినా కూడా మీనింగ్ అయితే ఒకటి. అంటే ఒక్కొక్క టెన్స్ని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాం అనేది మన యూసేజ్ ఆఫ్ టెన్సెస్లో నేర్చుకున్నాం. ఇక్కడ నియర్ ఫ్యూచర్కి ఎన్ని రకాల టెన్సెస్ ఉపయోగించవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనం స్టడీ చేస్తున్నాం. సో మై సన్ అపియర్స్ ఫర్ సివిల్ ఎగ్జామ్స్ షార్ట్లీ అన్న ఒకటే. మై సన్ ఈజ్ అపియరింగ్ ఫర్ సివిల్ ఎగ్జామ్స్ షార్ట్లీ. అపియర్ అవుతున్నాడు, ఇక్కడ అవుతున్నాడు, ఇక్కడ కూడా అంతే. మై సన్ విల్ అపియర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ షార్ట్లీ, వెరీ సూన్ అనొచ్చు, షార్ట్లీ అనొచ్చు. మై సన్ విల్ బీ అపియరింగ్ ఫర్ ఇంటర్వ్యూ షార్ట్లీ ఆర్ నెక్స్ట్ మంత్. లేదు జాయిన్ అవుతాడు అనుకో జాబ్లో, ఈజ్ జాయినింగ్, మై సన్ ఈజ్ జాయినింగ్ డ్యూటీ వెరీ షార్ట్లీ. నెక్స్ట్ మంత్ ఈజ్ గోయింగ్ టు జాయిన్, నెక్స్ట్ మంత్ హీ విల్ జాయిన్ అనొచ్చు. అంటే ఇక్కడ నువ్వు స్పెసిఫిక్గా ఈ టెన్స్, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్, ఇక్కడ సింపుల్ ఫ్యూచర్, ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ అనేటువంటి ఎన్ని స్ట్రక్చర్స్ను ఉపయోగించవచ్చా,
ఇన్ని టెన్సెస్ ఉపయోగించవచ్చు అనే విధంగా గ్రామాటికల్స్ ఆ విధంగా నేర్చుకోవచ్చు నువ్వు. అదర్వైజ్ డైరెక్ట్గా స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడుకున్నట్టుగా ఓహో అపియర్స్ ఫర్ సివిల్ అనొచ్చు, అపియరింగ్ ఫర్ సివిల్ అనొచ్చు, విల్ అపియర్ ఫర్ సివిల్ ఎగ్జామినేషన్ అనొచ్చు అని ఆ టైప్లన్నా నేర్చుకో. బట్ నువ్వు ఉపయోగించేటువంటి డైలీ లైఫ్లో నీకు తరచుగా ఎదురయ్యేటువంటి సెంటెన్సెస్ని కొన్ని తీసుకొని చెప్తున్నాను ఇక్కడ, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. నెక్స్ట్, ది పోలీస్ ఒక ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కేసుని. ఎప్పుడు చేస్తారు అతను కేసు ఇన్వెస్టిగేషన్? ఇంకా తెలియదే, అసలు ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు జరగలేదు, కేసు ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని అడిగాడు నీ ఫ్రెండ్ నేను. అప్పుడు నువ్వు ఈ టైప్లో అనాలి, ఈ విధంగా. ది పోలీస్, పోలీస్ అంటే ఒకటి గుర్తుపెట్టుకో, పోలీస్ అంటే పోలీస్ మ్యాన్ అని. ది పోలీస్ అన్నా కూడా అలా అర్థం వస్తుంది. కానీ ది పోలీస్ అని అన్నప్పుడు, ది పోలీస్ అన్నప్పుడు అర్థం ఏంటంటే ప్లూరల్ వస్తుంది, పోలీసు వాళ్ళు అని అర్థం. అప్పుడు ఇన్వెస్టిగేట్స్ అనము, ఇక్కడ విజిట్స్ అన్నాం కదా సింగులర్ కాబట్టి వరకు గెస్ చేర్చాం. అదే మాదిరి ఇక్కడ ది పోలీస్ అన్నప్పుడు సింగులర్ అయితే ది పోలీస్ మ్యాన్, పోలీస్ మ్యాన్ అని అన్నప్పుడు ఇన్వెస్టిగేట్స్ అని వస్తుంది, వర్బకి ఎస్ చేస్తున్నాం. ది పోలీస్ అంటే ప్లూరల్ కాబట్టి ఎక్కువ మంది, పోలీస్ వాళ్ళు అని. ది డిపార్ట్మెంట్ అనుకో సింగులర్ కదా, ది డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్స్ అంటాం. ది పోలీస్ అన్నప్పుడు పోలీస్ వాళ్ళు అంటే ఎక్కువ మంది అని. ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద కేస్ ఇన్ ఏప్రిల్ 2026. ఏప్రిల్ 2026లో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అని అర్థం. చేస్తారు, చేస్తున్నారు, చేయబోతున్నారు అన్ని రకాల అర్థాలు వస్తుంది ఈ 4 రకాలుగా మాట్లాడడం వల్ల. ఇంకో విధంగా ది పోలీస్ ఈజ్ అన్న అంటే సింగిల్ మ్యాన్, ది పోలీస్ మ్యాన్ అన్నప్పుడు ఈజ్ వస్తుంది. లేకపోతే ఫ్లోర్లో ఇక్కడ ఏం రావాలి, ది పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ద కేస్ షార్ట్లీ, లేదా ఇన్ ఏప్రిల్ 2026, ఇన్ మార్చ్, లేదు ఇంకా టైం పడుతుంది 4 నెలలు, ఇన్ మే 2026 ది ఇన్వెస్టిగేషన్ విల్ బి గోయింగ్ ఆన్, లేదు ది పోలీస్ will be investigating, the police will investigate into the case in April 2026. అలాగే ది పోలీస్ విల్ బి విజిటింగ్, సేమ్ ఇలాంటి స్ట్రక్చరే. ది పోలీస్ విల్ బి విజిటింగ్ ఇన్ టు ది కేస్ ఇన్ ఏప్రిల్ 2026లో, మార్చిలో, అంటే నియర్ ఫ్యూచర్ అనమాట. ది కేస్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్, దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ది. ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వాళ్ళు కేసుని, దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్, లేదా దే విల్ ఇన్వెస్టిగేట్, దే విల్ బి ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ద కేస్ వెరీ షార్ట్లీ, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ అని అంటాం. అలాగా డైలీ లైఫ్లో మనం ఎస్ ఐఎమ్ గోయింగ్ టు మై ఫ్రెండ్స్ హౌస్ నెక్స్ట్ వీక్, మా ఫ్రెండ్ వస్తున్నాడు, సెలబ్రేషన్ జరుగుతుంది, మా ఇంట్లో మంచి ప్రోగ్రామ్ ఉంది, ఆమె బ్రదర్ మ్యారేజ్, మా ఫ్రెండ్స్ అంతా వస్తారు. మీ ఫ్రెండ్స్ అంతా వస్తున్నారా అని అడిగాడు నీ ఫ్రెండ్ నిన్ను. అప్పుడు నువ్వు చెప్పేమాట, ఎస్ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్, మై రిలేటివ్స్ ఫ్రెండ్స్ దే ఆర్ కమింగ్, దే విల్ కమ్, దే కమ్, నో దే విల్ డెఫినెట్లీ. అవును మీ టీచర్స్ వస్తున్నారా మీ బ్రదర్ ఫంక్షన్కి, మ్యారేజ్కి అని అడుగుతావు. అప్పుడు అతను ఏం చెప్తాడు, ఎస్ మై టీచర్స్ విల్ ఆల్సో కమ్, మై టీచర్స్ విల్ బి కమింగ్, వాళ్ళు కూడా వస్తున్నారు. రాబోతారు అనేటువంటి ఫ్యూచర్ సెన్స్ కాదు, ఎప్పుడో ఫ్యూచర్లో కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందనే కాదు అర్థం ఇక్కడ. వస్తున్నారు, రాబోతున్నారు అనే అర్థంతో ఎస్ మై స్టాఫ్, మై కలీగ్స్, లేదు మై టీచర్స్, అవర్ టీచర్స్ ఆర్ ఆల్సో కమింగ్, దే విల్ ఆల్సో కమ్, ఎస్ మై టీచర్స్ విల్ ఆల్సో బి కమింగ్ అని ఈ ఎక్స్ప్రెషన్స్లో ఏదైనా ఉపయోగించవచ్చు. అంత ఫ్రీడమ్ ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫ్యూచర్ టెన్స్, నియర్ ఫ్యూచర్లో ఏ విధంగా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ని, ఏ టెన్సెస్ మనం ఉపయోగించవచ్చు, 4 చాయిస్ని అనే దాని గురించి ఇక్కడ నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్, ఒక సెంటెన్స్ మనం మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు ఎగ్జాక్ట్ వర్బ్ ఏది ఉపయోగించాలి అంటే మామూలు స్పోకెన్ ఇంగ్లీషు కమ్యూనికేషన్లోనే కాకుండా ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, రైల్వే, ఏదైనా సరే, వాట్ కైండ్ ఆఫ్ వర్బ్స్, సెంటెన్సెస్ విల్ బి ఫ్రేమ్డ్, నిన్ను అక్కడ ఎలాంటి వర్బ్స్ ఫ్రేమ్ చేయమంటారు అనేటువంటి దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ గుడ్.